పంచమహావృక్షాల గురించి ఎప్పుడైనా విన్నారా? అయితే ఇప్పుడు తెలుసుకోండి. పంచమహావృక్షాల్లో మొట్టమొదటిది రావి చెట్టు. ఈ చెట్టుని వృక్షరాజము అంటారు. సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తారు. ఈ చెట్టు నుండి వచ్చే గాలి అత్యంత ఆరోగ్యవంతమైనది. ఈ చెట్టు యొక్క బెరడు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు, చర్మ వ్యాధులను దూరం చేస్తుంది. ఆ తర్వాత మర్రి చెట్టు. ఇది అమరత్వానికి చిహ్నం. ఈ మర్రి ఊడల బెరడు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. పర్యావరణానికి అధిక నీడను, చల్లదనాన్ని, స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. ఈ మర్రి చెట్టును మన జాతీయ వృక్షంగా కూడా గుర్తించారు. మూడవది మారేడు వృక్షం. ఈ వృక్షం పరమశివునికి అత్యంత ప్రీతి అయినది. సాక్షాత్తు పరమశివుడు ఈ వృక్షంలో కొలువై ఉంటారని నమ్ముతారు. ఈ మారేడు ఆకులనే బిల్వపత్రాలు అంటారు. శివ పూజలో బిల్వపత్రం అతి ముఖ్యమైనది. ఈ చెట్టు యొక్క పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది. తర్వాత నాలుగవది జమ్మి చెట్టు. ఈ చెట్టును సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు. పంచపాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారి యొక్క ఆయుధాలను ఈ వృక్షంపైనే దాచారంటారు. విజయానికి ఈ చెట్టును చిహ్నంగా భావిస్తారు. అందుకే దసరా రోజు జమ్మి చెట్టును దర్శించుకొని, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి, జమ్మి ఆకులను కోసుకొని ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారి జీవితాల్లో మంచి మార్పు వస్తుందని నమ్మకం. ఆ తర్వాత ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు కూడా ఎంతగానో ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. జుట్టు సమస్యలను నివారించడానికి, యవ్వన శక్తిని తిరిగి తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కార్తీక మాసంలో ఈ చెట్టును పూజిస్తారు. ఉసిరికాయలతో దీపం పెడతారు. అలా పెడితే పంచమహాపాపాలు తొలగి పుణ్యం లభిస్తుందని నమ్మకం. కార్తీక మాసంలో ఈ చెట్టు కింద భోజనాలు చేస్తారు. అలా చేసిన భోజనాలనే వనభోజనాలు అంటారు. ఈ 5 వృక్షాల్లో ఏ వృక్షాలను నాటినా వారి యొక్క వంశం అభివృద్ధి చెందుతుందని, వారి కుటుంబంలో ఆనందం, సంతోషం ఉంటాయని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.